తేజ సజ్జా హీరోగా కార్తీక్ కట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రితికా నాయక్, మంచు మనోజ్, శ్రియా, జగపతి బాబు, జయరాం లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే మిరాయ్ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మిరాయ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అదేందో మాకు తేజాకి ఫస్ట్ జాంబిరెడ్డి మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ సార్, తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు నైజాం డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మిరాయ్ ఖచ్చితంగా ఇప్పుడు నైజాం చిత్తూరు జిల్లా సీడెడ్ కూడా చేస్తున్నాం సార్. సో తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్, అది సాంగ్ కానివ్వండి, లేకపోతే టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, లేకపోతే తేజ సజ్జా గారి ఇచ్చిన ఆ ట్రైనింగ్ ఎపిసోడ్ కానివ్వండి, ప్రతిదీ సూపర్గా ఉంది. తప్పకుండా సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. September 12th ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్స్లోనే వాచ్ చేసే సినిమా. Hello everyone, Namaskaram. Thank you all for coming here and thank you for such a lovely response to our trailer. And మేము చాలా కష్టం పడి ఈ సినిమా చేసాము. ప్రతి ఒక్కరం చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాము. సో ఐ ట్రూలీ బిలీవ్ యూ గోయింగ్ టు హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సినిమా విత్ మిరాయ్. So, and thank you for all the media coming and supporting us here today. And so, September 12th, andaru ravali, pillalu, peddalu, andaru theaters lo koldam. Thank you, namaskaram. Andarki namaskaram. Thank you so much for the media and fans for all coming here today. Everyone put their blood, sweat and tears into this project and we're so happy to bringing it to the theaters. So please go watch it on September 12th. Thank you. అంటే నేను ప్రీవియస్ ఈవెంట్లో కూడా చెప్పినాను, లాస్ట్ ఇయర్ వీ డిసప్పాయింటెడ్ బట్ ఈ ఇయర్ వీఆర్ కమింగ్ విత్ అ బ్యాంగ్. సో డెఫినెట్గా ఇది తెలుగు నుంచి అనదర్ పాన్ ఇండియా మూవీ విచ్ విల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ వెరీ ప్రౌడ్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Karthik garu, thank you so much for making such a beautiful film and ee role kosam kuda chala thanks. It's a powerful movie, beautiful movie. Me andarulo please watch it on the 12th. Everybody is looking amazing. All the stunts are amazing. You guys, you haven't broken a bone doing this, which is great because it looks very hard, all the stunts. So please come watch the movie, support us and give us some love. Thank you. సో అలవాట్లేని పని నాకు మాట్లాడడం, బట్ మ్యాక్సిమం ట్రైలర్లో కన్వే చేసాం. ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అన్నాం. సో నా లైఫ్లో కూడా అదే జరిగింది ఈ సినిమాకి. సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేసిన సినిమా లాగా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ విశ్వ సార్ ఫర్ బీయింగ్ ఆల్ ద వే, అండ్ థ్యాంక్ యూ తేజు ఫర్ ద ఫుల్ కమిట్మెంట్ అన్న, ఫర్ బీయింగ్ ద బ్లాక్ సోర్డ్, అండ్ ఫర్ ఆల్ ద యాక్టర్స్ ఫర్ ఆల్ ద కమిట్మెంట్, అండ్ ఫర్ ఆల్ మై టీమ్. ఇక్కడే సగం మంది ఉన్నారు, సగం మంది లేరు, బట్ దిస్ వాజ్ అ వెరీ సిన్సియర్ అటెంప్ట్ టు గో షూట్ ఇన్ రియల్ ప్లేసెస్. మ్యాక్సిమం ట్రై చేసాం రియలిస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఐ హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడారంటే అది ఓవర్ నైట్ జరిగిన కష్టం కాదు, ఇది 3 సంవత్సరాల కృషి. మిరాయ్ వెనకాల ఎన్నో కళ్ళు, ఎన్నో ఆశలు, ఎంతో పెట్టుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసాం. 3 సంవత్సరాల క్రితం అదిగో గౌతమ్ గారు ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి. మధ్యలో నేను కొంచెం డిజైనింగ్, ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్, పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను, ఇంకా చెప్పలేదు. సో ఆ 3 years బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని
ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కలవాలి ఎక్కడున్నారు, తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న, నాకు చెప్పేస్తాను ఫస్ట్, కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది, ఆయన సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడి ఉన్నప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ ఆర్ బ్లాక్ స్వాడ్ అన్న అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి, హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాలు సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 years ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. అక్కడ నుంచి ఊరినే అంటే అక్కడ స్పేస్ లేకపోయినా కూడా తీసుకుని పాన్ ఇండియా హీరో అంటున్నారు. అవి ఏమి లేవండి. నేను పనిచేస్తుంది మన తెలుగు ఆడియన్స్ కోసం, మీ మెప్పు పొందడం కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఆ సినిమా ఒకవేళ వేరే భాషల్లో రిలవెంట్ అయితే వాళ్ళు కూడా ఆదరిస్తే అంతకంటే ఆనందమైన విషయం ఇంకోటి ఏమీ లేదు. బట్ నేను పనిచేస్తుంది మాత్రం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేది మాత్రం కథ వినేటప్పుడు కానీ పనిచేస్తున్నప్పుడు కానీ దానికి లాస్ట్ మినిట్ డెలివరీ అయ్యేంత వరకు నాకు అనిపించేది మీరే, మీ ప్రేమే. మీ దగ్గరే నేను ప్రెస్ మీట్లు చేసుకుంటా, మీ ముందే నేను సినిమా రిలీజులు చేసుకుంటా, మీ ముందే పుట్టా, మీ ముందే పెరిగా, ఇక్కడే ఉంటా. నేను హనుమాన్ రిలీజ్ కంటే ఒక 6 months ముందే ఈ సినిమా కమిట్ అవ్వటం జరిగింది. హనుమాన్ రిలీజ్ తర్వాత నేను కమిట్ అవ్వాలన్నా కూడా ఇదే సినిమా చేసేవాడిని, ఇలాగే చేసేవాడిని, ఇదే డైరెక్టర్తో ఉండేది, ఇదే ప్రొడక్షన్లో ఉండేది. ఇంతకంటే బెటర్ సినిమా నాకు దొరికేది కాదు. ఇవాళ నేను చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగిన విషయం ఒకటి ఏంటంటే, నేను ఈ సినిమా కోసం నా 110% పెట్టాను. నేను అందులో ఎలాంటి ఒళ్ళు దాచుకోవటం కానీ లేకపోతే సగం పనులు చేయటం కానీ అంతా బాగుంది కదా, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి కదా అని ఆగటం కానీ జరగలేదండి. ఐ హ్యావ్ పుట్ మై 100% ఎఫర్ట్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ దిస్. ఐఎమ్ సో ప్రౌడ్. అంటే ఈ సినిమాలో అశోకుడు, పుస్తకాలు, దాన్ని తీసుకోవటము, దాన్ని ఆపడానికి హీరో చేసే అడ్వెంచర్ ఇదంతా ఉన్నప్పటికీ బోలెడు కథ ఉందండి ఈ సినిమాలో, బోలెడు కథ. అదంతా ఉన్నప్పటికీ కోర్ లెవెల్లో ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, దానికోసం ఏం చేశాడనే ఒక ఎమోషనల్ కోర్ కూడా ఈ సినిమాలో ఉంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ రూట్ ఫర్. నేను మీకు చెప్పినట్టు September 12వ తారీఖు చాలా క్లీన్ ఫిల్మ్ తీసుకొస్తున్నాం. మీ పిల్లలు, ఫ్యామిలీలు అందరూ కలిసి చూడదగ్గ ఒక చిత్రం. అందరూ ఫ్యామిలీస్ మొత్తం థియేటర్కి రావచ్చు. దయచేసి ట్రైలర్ చూడండి, మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. మీకు ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలగలిపిన ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా September 12th రాబోతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్.